సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఇంద్రమ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. వెలుగుపల్లి గ్రామానికి చెందిన బయ్య కనకయ్య తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు తన వద్ద 20,000 రూపాయలు తీసుకున్నారని మోసం చేశారని వాపోయారు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆత్మహత్యకు ఎంతిచ్చినట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కనకయ్య కిందకు దిగాడు. స్టార్టింగ్ 20,000 నేను ఒకరికి ఇచ్చిన కనుక ఇంట్లో లేదని సంపాదన లేదు, ఏది నాకు ఊరు మొత్తానికి తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మే నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీ 20,000 రూపాయలు నేను ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఫోన్పే 50,000 ఫస్ట్ 20,000 అన్నారు. ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అది అడుగుతున్నట. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అది అడుగుతున్నట. అయితే నేను 50,000 రూపాయలు అంటే ఉత్తరాలు 1,00,000 రూపాయలు అందరూ తర్వాత దేవుడా దండం పెడతా అందరూ. అయితే అప్పుడు సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ చెప్పు వస్తున్నా అంటే మరో లక్ష చెప్తే నేను 20,000 రూపాయలు గుడిపల్లి నడితే ఫోన్పే చేసి ఏది అది మరి వాళ్ళకి ఇష్టం శాస్త్రాచారు ఏమైనా వర్తి చేసిన. అది ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు, నాకు గుండె జాగా లేదు, పొలం లేదు, ఫ్లాట్లు లేవు, వెనక మరి సంపాదించి అమ్మాయి సంపాదించిన సంపాదన లేదు. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ నాకు ఇల్లు కావాలి. మా ఈ 35 ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కంకల్ ఇల్లు వచ్చిన వాళ్ళకి వచ్చింది తప్పించి మా అమ్మాయి కూడా గుడిసెల్లో బతికి చచ్చిపోయారు. వచ్చి తెచ్చుకోవాలంటే వచ్చి తెచ్చుకోవాలి. మాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లా చచ్చిపోయారు ఇట్లా చచ్చిపోయారు. ఆ పేరు వచ్చింది తప్పు. అది నిన్న దాకా నేను ఫోన్ చేసిన అన్న ఏందన్నా వచ్చిందంటే నీది ఫస్ట్ లిస్ట్ లేరా, సెకండ్ లిస్ట్ వచ్చింది అని చెప్పి చెప్పింది.